బన్నీ ఫ్యాన్స్ కొంతమంది, నాట్ ఎవ్రీబడి, నువ్వు బన్నీని విమర్శించావు లాస్ట్ టైం. నో, బన్నీ మీ అందరికి ఇప్పుడు తెలుసు. బన్నీ ఆర్య సినిమా మార్నింగ్ షో చూసి చాలా బాగా నచ్చి మా హాస్టల్లో ఉన్న 10 మంది నాయకుడు, అప్పుడు ఎంత చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, ఒక 200 ఎంత ఉన్నాయి, ఆ 10 మంది 200 ఖర్చు పెట్టి తీసుకెళ్ళి, అంటే నాకు సినిమా పిచ్చోండి, క్రాస్ ఓవర్స్లో బతికేవాడిని. సెకండ్ షోకి వెళ్ళాము, బన్నీ వచ్చాడు, బన్నీతో పాటు ఇంకా గ్యాంగ్ వచ్చారు, వాళ్ళకి సీట్ లేదు. నా పక్కన ఒక ఎవడో ఇలా లేచి వెళ్తే ఇంటర్వెల్ టైంలో వచ్చి కూర్చున్నాడు అతను. అప్పుడు వాడు వచ్చి ఇలా అన్నాడు, స్క్రీన్ మీద చూశాడు బన్నీని, ఒక రెస్పెక్ట్ లేదు, ఇలా అన్నాడు. కామన్ మ్యాన్ వాడు ఎవడో. నేను ఒక ఇంట్రోవర్ట్, నేను లేచి సీట్ ఇద్దామన్నా నాకు మనసులో ఉంది కానీ లేవలేకపోయాను. అప్పుడు బన్నీ చాలా చిల్గా లేచి సారీ భయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు అనుకున్నాను వీటి స్టార్ అవుతాడు అనుకున్నాను. ఈరోజు బన్నీ ఇప్పుడు అందరూ సెట్లు వేసి అవేసి ఇవేసి స్టార్లు అవుతున్నారు, కానీ అంటే అందులో కూడా గొప్ప నటులు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళని విమర్శించినట్టు కాదు, పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు సెట్లు వేసి డబ్బులు పెట్టి బన్నీ ఏం చేయాలి, భుజం ఇలా పెట్టాడు, ఇలా అన్నాడు అంతే. బన్నీ స్టేట్మెంట్స్ వల్ల ఇంతకుముందు ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యానంటే నేను చెప్పేది రాంగ్గా కన్వే అయ్యి చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అలాంటి విషయాలు తప్ప బన్నీ అంటే నాకు ఎప్పుడు రెస్పెక్ట్. బన్నీ గురించి ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడలేదు. యూ కెన్ సర్చ్ మై హిస్టరీ. ఎందుకంటే బన్నీ ఈజ్ ఎ పర్సన్ హూ క్యారీస్ హిస్ హార్ట్ ఇన్ హిస్ స్లీవ్. నేను దగ్గరగా చూశాను. నాకు బన్నీతో ఒక క్రియేటివ్ బాండ్ ఉంది. నేను ఎవరినన్నా ఇప్పుడు నా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇప్పుడు ఎవరన్నా ట్వీట్ చేయండి అని అడగడానికి నాకు చిరాకు, నా మొహమాట, ఎందుకంటే ఎవరినైనా నమ్మకం లేదు. కానీ బన్నీని కూడా అడగను నేను. బన్నీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ట్రైలర్ నచ్చితే కనుక డెఫినెట్లీ బన్నీ దీన్ని ప్రమోట్ చేస్తాడు, మీ అందరి ముందు తీసుకెళ్తాడు. బన్నీ కూడా నాకు ఎప్పుడు బన్నీయే. ఎందుకంటే నా నరాల చిరంజీవి ఉంటే బన్నీ, అందులో కార్నర్లో బన్నీ కూడా ఉంటాడు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎవ్రీథింగ్. అండ్ ఈరోజు ఎస్కేఎన్ గారు కానీ బన్నీవాస్ గారు కానీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారంటే అందులో నాకు బన్నీ ఐడియాలజీ కూడా ఎక్కడో కనిపిస్తుంటుంది. ఈ మనుషుల్లో ఇంత మంచి నిష్కల్మషమైన మనుషులు వీళ్ళందరూ.